పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా వరద నీరు ముంచెత్తుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూసీ ఉధృతితో ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరుకుంది. బస్టాండ్ లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వరంగల్ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్లోనే నిలిపివేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ బస్సులు జేబీఎస్ లోనే ఆగుతున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన ఆహారం అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక నగరంలో పలు ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధం మూసీ ఉధృతితో అటు వరంగల్ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్లో నిలివేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజాం బస్సులు జేబీఎస్ నుంచే వెనుదిరుగుతున్న పరిస్థితి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు సింగూరు ప్రాజెక్టు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. గేట్లెత్తి దిగువకు నీటిని వదలడంతో పాటుగా ఇక్కడ మంజీరా నది ఏడుపాయల వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపుగా 1,00,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఆ ఏడుపాయల దేవస్థానం కూడా 46 రోజుల నుంచి జల దిగ్బంధం ఉంది. దీంతో అధికారులు కూడా రాబోయే 24 గంటలు కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా సరే అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయంలో బయటికి రావద్దని, ఎక్కడైనా వాగులు, వంకలు, చెరువు గట్ల వద్ద ప్రజలు చేరుకోవద్దని, విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు సింధు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఇటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్ కూడా ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం కూడా కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది సింధు. థ్యాంక్ యూ మల్లారెడ్డి. ఇక హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షాలతో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, తెలంగాణలో చూస్తే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కూడా అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి పొరుతుంది. ఇక దీంతో హైదరాబాద్ లో హిమాయత్ సాగర్ తో పాటు ఇక హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో పాటు ఇక నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా 3 చోట్ల రాకపోకలు నిలుచుకున్న పరిస్థితి. ప్రస్తుతం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో కూడా ఇప్పటి వరకు 8 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరొక వైపు వనిగొండ మండలం సంఘం, రుద్రవెల్లి, అదేవిధంగా ఇటు భీమలింగం కప్ప వద్ద కూడా మొత్తం 3 గ్రామాలకు బ్రిడ్జి పై నుంచి వాటర్ 5 ఫీట్ల మేర వస్తుండటంతో కూడా పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాదాద్రి జిల్లా పోలీసులు 3 చోట్ల అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా మూసీ నది దాటేందుకు ప్రయత్నం చేయడంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్న నేపథ్యం ఉంది. మరొక వైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు, వంకలన్నీ కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్నట్టు వర్షాలకు పొంగి పొందుతున్నాయి. నాగార్జున సాగర్ పరిధిలో కూడా భారీగా వరద నీరు వస్తుండటంతో 26 గేట్లను వారం రోజుల నుంచి మరొకసారి ఎత్తి దిగువకు నీటిని అయితే కృష్ణానది వైపుకు వదులుతున్నారు. దీంతో అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లాధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మరొక 3 రోజుల పాటు వర్షాలు వస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.